హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మనం డైలీ లైఫ్ లో కాన్ఫిడెన్స్ యూజ్ చేసే కొన్ని ముఖ్యమైన వాక్యాలను నేర్చుకుందాం. మనం రోజు అంటూ ఉంటాం కదా, నేను ఒక పిసినాన్ని పెళ్లి చేసుకున్నా, నీకు మర్చిపోయిందా, నా జోలికి రాకు, నేను నా మాట మీద నిలబడతా అంటూ ఉంటాం కదా. మరి ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం మొదటి సెంటెన్స్ చూద్దాం. నీకు మతిపోయిందా అంటూ ఉంటాం కదా, దాన్ని మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీకు మతిపోయిందా అని. అదే విధంగా మనము మీ నాన్నని ఇబ్బంది పెట్టకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మన ఇంగ్లీష్ లో ఇలా అనాలి, స్టాప్ బాదరింగ్ యువర్ ఫాదర్. స్టాప్ బాదరింగ్ యువర్ ఫాదర్. అదే విధంగా మీ అమ్మని ఇబ్బంది పెట్టకు అంటారుగా, అప్పుడు మనము స్టాప్ బాదరింగ్ యువర్ మదర్ అని కూడా అంటాం. ఒక్కోసారి మనం ఇలా అంటుంటాం, నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదనే అనుకుంటున్నాను అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఐ హోప్ ఐఎమ్ నాట్ బాదరింగ్ యూ. ఐ హోప్ ఐఎమ్ నాట్ బాదరింగ్ యూ అంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదనే అనుకుంటున్నాను అని. అదే విధంగా నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, స్టాప్ బాదరింగ్ మీ. స్టాప్ బాదరింగ్ మీ అంటే నన్ను ఇబ్బంది పెట్టకు అని. అదే విధంగా ఇప్పుడు ఇంకొక వాక్యం, నన్ను ఆట పట్టించకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ అంటే నన్ను ఆట పట్టించకు అని. అదే విధంగా మనం అంటూ ఉంటాం, నువ్వు నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూనే ఉంటావు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, యు ఆర్ ఆల్వేస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. యు ఆర్ ఆల్వేస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ అంటే నువ్వు నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూనే ఉంటావు అని. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ. వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ అంటే నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని. ఇప్పుడు మరొక వాక్యం, నా జోలికి రాకు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ అంటే నా జోలికి రాకు అని. అదే విధంగా మనం ఇలా కూడా అంటూ ఉంటాం, నీకు నా జోలికి రావద్దని ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చాను అంటుంటాం కదా, మరి ఇంగ్లీష్ లో దీన్ని ఎలా అనాలి, ఐ హ్యావ్ వార్న్డ్ యూ ఆల్రెడీ, డోంట్ మెస్ విత్ మీ. ఐ హ్యావ్ వార్న్డ్ యూ ఆల్రెడీ, డోంట్ మెస్ విత్ మీ అంటే నీకు ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చాను నా జోలికి రావద్దని అంటాం కదా, అప్పుడు మనం ఈ సెంటెన్స్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా నా కోపం తెప్పియకు అంటుంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్ లో ఇలా అనాలి, డోంట్ మేక్ మీ యాంగ్రీ. డోంట్ మేక్ మీ యాంగ్రీ అంటే నా కోపం తెప్పించకు అని. ఆమె కోపంలో ఉంది అంటే ఇంగ్లీష్ లో ఇలా అనాలి, షీ లుక్స్ యాంగ్రీ. షీ లుక్స్ యాంగ్రీ అంటే ఆమె కోపంలో ఉంది అని. ఇప్పుడు మనము పిసినారిని ఇంగ్లీష్ లో మైజర్ అంటారు. ఏమంటారు? మైజర్ అంటారు. నేను ఒక పిసినారిని పెళ్లి చేసుకున్నా అని ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఐ మ్యారీడ్ ఏ మైజర్. ఐ మ్యారీడ్ ఏ మైజర్ అంటే నేను ఒక పిసినారిని పెళ్లి చేసుకున్నా అని. ఇప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు, దుబారాగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వారిని మనం ఇంగ్లీష్ లో స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. స్పెండ్ థ్రిఫ్ట్ అని అంటారు. అదే విధంగా మనం ఇలా అంటూ ఉంటాం, నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, ప్రతి దానికి ఆలోచించి ఖర్చు పెడతాను అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఐఎమ్ నాట్ ఏ స్పెండ్ థ్రిఫ్ట్. ఐ రియల్లీ హ్యావ్ టు థింక్ అబౌట్ మై పర్చేసెస్ అంటే నేను ప్రతిదానికి ఆలోచించే ఖర్చు పెడతాను, దుబారాగా ఖర్చు పెట్టను అని. అదే విధంగా మనము ఇలా అంటూ ఉంటాం, అతను మాట తప్పడు, మాట మీద నిలబడే వ్యక్తి అని అంటాం కదా, అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్. హీ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ హిస్ వర్డ్స్ అంటే అతను తన మాట మీద నిలబడతాడు, మాట నిలబెట్టుకుంటాడు, మాట తప్పడు అనే సందర్భంలో దీన్ని యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు మరొక వాక్యం, అతడు కఠిన హృదయం గలవాడు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్ లో మనం ఇలా అనాలి, హీ ఈజ్ ఏ హార్డ్ హార్టెడ్ మ్యాన్. హార్డ్ హార్టెడ్ మ్యాన్ అంటే కఠిన హృదయం గలవాడు అని. అదేవిధంగా మనం ఇలా కూడా అంటుంటాం, నీ అంత కఠినమైనోడు ఈ ప్రపంచం లేడు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, యు ఆర్ ద మోస్ట్ హార్డ్ హార్టెడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్.
యు ఆర్ ద మోస్ట్ హార్డ్ హార్టెడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మరొక వాక్యం. మనం ఎక్కువగా మాట్లాడే వాళ్ళని తెలుగులో ఏమంటాం? వసపిట్ట అంటాం. అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళని వసపిట్ట అంటాం కదా. ఇలా ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఇంగ్లీష్లో చాటర్ బాక్స్ అంటారు. వసపిట్ట అంటే చాటర్ బాక్స్ అని. ఇప్పుడు నేను మా స్కూల్లో చాటర్ బాక్స్ లాగా మాట్లాడతాను అంటాగా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ వాస్ చాటర్ బాక్స్ ఎట్ మై స్కూల్. ఐ వాస్ చాటర్ బాక్స్ ఎట్ మై స్కూల్ అంటే నేను మా స్కూల్లో చాటర్ బాక్స్ లాగా మాట్లాడతాను, వసపిట్ట లాగా మాట్లాడతాను అని. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని వసపిట్టలాగా మాట్లాడుతున్నావు, ఆ చిన్న పిల్ల చూడు వసపిట్టలాగా మాట్లాడుతుంది అంటారు. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ద లిటిల్ గర్ల్ ఈజ్ ఏ చాటర్ బాక్స్. ద లిటిల్ గర్ల్ ఈజ్ ఏ చాటర్ బాక్స్ అంటే ఆ పాప వసపిట్టలాగా మాట్లాడుతుంది అని. పీడకలల్ని మనము నైట్ మేర్స్ అంటాం. ఏమంటాం? నైట్ మేర్స్ అంటాం. ఇలా అంటుంటాం కదా. నీకేమైనా పీడకలలు వచ్చాయా అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డిడ్ యూ హ్యావ్ ఎనీ నైట్ మేర్స్? డిడ్ యూ హ్యావ్ ఎనీ నైట్ మేర్స్ అనాలి. అదేవిధంగా ఉలిక్కి పడతారు కదా నిద్రలో నుంచి, అలా ఉలిక్కి పడడాన్ని ఇంగ్లీష్లో జోల్ట్ అంటారు. ఏమంటారు? జోల్ట్ అంటారు. మనము ఎక్కువగా ఎందుకు ఉలిక్కిపడి లేచావు, ఎందుకు ఉలిక్కిపడి లేచావు అని అడుగుతుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. వై డిడ్ యూ వేకప్ విత్ ఏ జోల్ట్? వై డిడ్ యూ వేకప్ విత్ ఏ జోల్ట్ అంటే ఎందుకు ఉలిక్కిపడి లేచావు అని. ఇప్పుడు ఇంకొక వాక్యం. గురక పెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్నోరింగ్ అంటారు. ఏమంటారు? స్నోరింగ్ అంటారు. అతను బెడ్ మీద చాలా గాఢ నిద్రలో ఉన్నాడు, చాలా గట్టిగా గురక పెడుతున్నాడు అంటూ ఉంటాం. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. హీ వాజ్ సౌండ్ స్లీప్ ఆన్ ద బెడ్ స్నోరింగ్ వెరీ లౌడ్లీ. హీ వాజ్ సౌండ్ స్లీప్ ఆన్ ద బెడ్ స్నోరింగ్ వెరీ లౌడ్లీ అంటే బెడ్ మీద అతను సుఖ నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, గట్టిగా గురక పెడుతున్నాడు అని. సౌండ్ స్లీప్ అంటే సుఖ నిద్ర అని అర్థం. సౌండ్ స్లీప్ అంటే సుఖ నిద్ర, గాఢ నిద్ర, హాయిగా నిద్రపోతున్నాడు అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మరొక వాక్యం. వాసన పసిగట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్నిఫింగ్ అంటారు. ఏమంటారు? స్నిఫింగ్. ఆమె పువ్వులను వాసన చూస్తుంది అని ఇంగ్లీష్లో ఇలా అనాలి. షీ స్నిఫ్డ్ ఫ్లవర్స్. షీ స్నిఫ్డ్ ద ఫ్లవర్స్. షీ స్నిఫ్డ్ ద ఫ్లవర్స్ అంటే ఆమె పువ్వులను వాసన చూస్తుంది అని. ఇప్పుడు మరొకటి. ముక్కు చీదడాన్ని, ఊదడాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే బ్లోయింగ్ అని అంటారు. మనం జలుబు చేసినప్పుడు వెళ్ళి ముక్కు చీదరా, అమ్మ నీకు ఫ్రీగా అనిపిస్తుంది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఇప్పుడు ఇలా అనాలి. గో అండ్ బ్లో యువర్ నోస్ యు మే ఫీల్ ఫ్రీ. గో అండ్ బ్లో యువర్ నోస్ యు మే ఫీల్ ఫ్రీ అంటే వెళ్ళి ముక్కు చీదరా, నీకు ఫ్రీగా అనిపిస్తుంది అని. ఇక్కడ చీదడం అనే సందర్భంలో మనం బ్లోని యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఊదడం అనే సందర్భంలో కూడా బ్లోని యూజ్ చేస్తాం. విజిల్ వేస్తున్నాడు అంటే ఇంగ్లీష్లో ఇలా అనాలి. ద పోలీస్ ఈజ్ బ్లోయింగ్ ఈజ్ విజిల్. ద పోలీస్ ఈజ్ బ్లోయింగ్ ఈజ్ విజిల్ అని చెప్పాలి. ఇప్పుడు మరొక వాక్యం. ఇలా చిట్కలు వేస్తుంటారు కదా, ఇలా చిట్కలు వేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నాపింగ్ అంటారు. SNAPPING. నాపింగ్ అంటే చిట్కలు వేయడం. NAP నాప్ అంటే కునుకు తీయడం. SNAPPING నాపింగ్ అంటే చిట్కలు వేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అంత మంచిగా చిట్కలు వేయడం రాదు అంటుంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ నాపింగ్ మై ఫింగర్స్. ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ నాపింగ్ మై ఫింగర్స్ అంటే నాకు చిట్కలు వేయడము అంత మంచిగా రాదు అని. ఇప్పుడు మరొకటి. స్లాపింగ్ అంటే చెంపదెబ్బ కొట్టడం. చెంపదెబ్బ కొట్టడాన్ని స్లాపింగ్ అంటారు. ఐ విల్ స్లాపింగ్. ఐ విల్ స్లాపింగ్ అంటే నేను చెంపదెబ్బ కొడతాను అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.